అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క 4వ భాగం చెప్పుకుందామా. సేనాని సమరసేనుడు సైనికులు అలా కొంత దూరం పరిగెత్తిపోయి ఒక కొండ ప్రాంతం చేరారు. భయంకరుడైన ఏకాక్షి మాంత్రికుడి కంఠస్వరం ఇప్పుడు వారికి వినిపించటం లేదు. ప్రమాదం తప్పిందని సంతోషించారు. వాళ్లను వెంబడించిన చతుర్నేత్రుడి వేగులైన నల్లగూబ, నరవానరం కూడా ఎక్కడో కనిపించకుండా పోయాయి. అయితే ఇప్పుడు చేయవలసిందేమిటి అన్న ప్రశ్న ఎదురైంది మళ్ళీ. ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకోకముందే ఈ మాంత్రికుల దీవి నుంచి తప్పించుకొని బయటపడాలి. కానీ దీవిని వదిలిపోవటం ఎలా? తాము విడిచి వచ్చిన ఓడలు సముద్రంలో ఏ దిక్కున ఉన్నవి? ఓడలలో వదిలివచ్చిన సైనికులకు తాము లేని సమయంలో ఎలాంటి ప్రమాదమూ జరిగి ఉండదు కదా. అసలింతకు తాము దీవిలో ఏ వైపున ఉన్నట్లు? దీవిని ఆవరించుకొని ఉన్న మహారణ్యం మధ్య దిక్కులు తెలుసుకోవడం ఎలా? ఆ ప్రాంతమంతా ఎక్కడ చూసినా కొండలు, ఆకాశాన్ని అంటే మహావృక్షాలు, ఆ వృక్షాలను అల్లుకొని ఉన్న తీపర పాపర తీగలు. దిక్కులు తెలిస్తే కదా తామెక్కడున్నది గ్రహించటం. ఇలాంటి చిక్కు ప్రశ్నలతో సమరసేనుడు సతమతమవుతూ ఉండగా ఆకాశంలో హఠాత్తుగా మబ్బులు విచ్చి సూర్యుడు కనిపించాడు. సూర్యుని గమనాన్ని బట్టి చూడగా తామిప్పుడు దీవిలో ఏ దిక్కున ఉన్నది సమరసేనుడికి అర్థమైపోయింది. ఈ మంత్రాల దీవికి మనం ఇప్పుడు పడమటి దిక్కున ఉన్నాము. మన ఓడలు అటు తూర్పు తీరంలో ఉన్నాయి. ఇది మన పరిస్థితి అన్నాడు సమరసేనుడు. అయితే మనం ఏదో విధంగా తూర్పు తీరం చేరడం మేలు కదా అన్నాడొక సైనికుడు. మేలు మాట సరే, కానీ ఆ తూర్పు తీరం చేరటం అంత తేలిక కాదు. దారిలో ఎన్నెన్ని ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుందో. పోనీ ముక్కుకు సూటిగా పోదామంటే దారిలో పెద్ద కొండలు, అడవులు, వీటన్నింటికీ తోడు భయంకరమైన క్రూరమృగాలు. వాటి బారి నుంచి తప్పించుకోగలిగినప్పుడు కదా మనం ఆ తూర్పు తీరం చేరుకోగలగటం అంటూ నిట్టూర్చాడు సమరసేనుడు. నాయకుడైన సమరసేనుడే ఇంత నిరుత్సాహంగా మాట్లాడేసరికి సైనికులంతా వెలవెలబోయారు. అది గమనించిన సమరసేనుడు వెంటనే, మీరన్నట్లు తూర్పు తీరం చేరుకోవడమే మంచిదని నాకు తోస్తున్నది. అలాగే చేద్దాం. ఇక కష్టాల మాట, మన చేతి ఖడ్గం కుండలినీదేవి కటాక్షం, ఈ 2 రక్షలు ఉన్నంతకాలము మనకు ఎలాంటి కష్టాలు ప్రాప్తించినా సురక్షితంగా బయటపడగలం. రండి, నా వెంట నడవండి అంటూ సైనికులను హెచ్చరించి తాను ముందు నడిచాడు. కొద్ది దూరం నడిచి సమరసేనుడు టక్కున ఆగిపోయి, ఉష్, ఆగండి అంటూ సైనికులకు సైగ చేశాడు. అతడు అనుమానించినట్లుగాని ఎదుట ఒక భయంకర దృశ్యం కంటబడింది. అది ఎంతటి ధీరుడికైనా ఒళ్ళు జలధరింపచేసే దృశ్యం. ఒక పెద్ద కొండ చిలువ చెట్టు కొమ్మల నుంచి మెల్లమెల్లగా కిందికి జారుతున్నది. దిగువన 2 చిరుతపులులు కొండ చిలువ తమ మీదికి దూకబోతుందన్న సంగతి గమనించకుండా ఆదమరిచి నిలబడి ఉన్నాయి. సమరసేనుడు సైనికులు చూస్తూ ఉండగానే కొండ చిలువ దభీమంటూ ఒక చిరుత మీద పడి నోటితో దాని తల పట్టుకుంటూ ఉండగానే మెరుపు వేగంతో పులి శరీరాన్ని మోకుతో బిగించినట్లుగా మెలివేసింది. ఇది చూసి 2వ చిరుత పులి భయపడి దూరంగా పారిపోయింది. 1-2 క్షణాలు గడిచే లోపల పారిపోయిన చిరుత పులి తన తోటి పులి కొండచిలువ పట్టు నుంచి బయటపడేందుకు చేస్తున్న పోరాటం చూసి పెద్దగా ఒకసారి అరిచి వేగంగా వచ్చి కొండచిలువ మీదికి దూకింది. సమరసేనుడు సైనికులతో, చూశారా ఈ భయంకర పోరాటం? మనం జాగ్రత్తగా ఉండి
ఇలాంటి చిక్కుల పాలవకుండా మసలుకోవాలి అన్నాడు. ఆ తరువాత సైనికులందరూ ముందుకు సాగి మరొక దారి పట్టారు. ఈ దారి నడవటానికి అంత అనుకూలంగా లేదు. కొండల మీద నుంచి దిగువకు ప్రవహిస్తున్న సెలయేళ్ల నీటితో ఆ ప్రదేశమంతా బురద నేలగా మారి ఉంది. అందులో ఎక్కడ చూసినా రెల్లు దుబ్బలు, వెదురు పొదలు. అక్కడ తుంగ మోకాళ్ల ఎత్తున పెరిగింది. అందులో నుంచి నడిచిపోవాలి. ఇలాంటి దారిలో సైనికులందరూ చుట్టూ పరికించి చూస్తూ ప్రాణాలు అరచేత పెట్టుకొని ముందుకు పోవలసి వచ్చింది. ఎప్పటిలాగా సేనాని సమరసేనుడు ముందుండి దారి తీస్తున్నాడు. ఆ విధంగా కొంత దూరం ప్రయాణించిన తరువాత సమరసేనుడు సైనికులతో, ఈ ప్రాంతమంతా జలమయంగా కనపడుతున్నది. ఇక్కడున్న నీటి మడుగుల దగ్గరకు నీటి జంతువులు తరచుగా వస్తూ ఉండాలి. అయినా మనం అడవి జంతువులకు భయపడినంతగా నీటి జంతువులకు భయపడనక్కర్లేదు అన్నాడు. సమరసేనుడు మాట పూర్తి చేసే అంతలో ప్రక్కన ఉన్న రెల్లు పొదలలో నుంచి ఒక ఖడ్గమృగం యువతలికి వచ్చింది. దాన్ని చూస్తూనే సైనికులు ఎటు పారిపోవటమా అని దిక్కులు చూడసాగారు. సమరసేనుడు వాళ్లను హెచ్చరించి, మనం పారిపోయే ప్రయత్నం చెయ్యటం మరీ ప్రమాదకారణం కావచ్చు. ఎందుకైనా మంచిది, ఒకళ్ళ వెనుక ఒకళ్ళు వరుసగా నిలబడి కత్తులు సిద్ధంగా ఉంచుకోండి అని సలహా ఇచ్చాడు. ఖడ్గమృగం తలపైకెత్తి భయంకరంగా ఒక్కసారి అరిచి కాలు దువ్వసాగింది. సైనికులు భయకంపితులయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడేం చెయ్యటము అన్నట్లు తమ నాయకుడైన సమరసేనుడి కేసి చూశారు. సమరసేనుడు ఏదో చెప్పబోతున్నంతలో ఖడ్గమృగం వాళ్లకేసి దూకుతూ వచ్చింది. సైనికులకు ముందు నిలబడి ఉన్న సమరసేనుడు అదను చూసి ఖడ్గమృగం వెన్ను మీద తన ఖడ్గంతో బలంగా పొడిచాడు. ఏదైనా మరొక జంతువు అయి ఉన్నట్లయితే ఆ దెబ్బకు పడిపోవలసిందే. కానీ ఆ కత్తి దెబ్బ ఖడ్గమృగానికి ఎలాంటి ప్రమాదమూ కలిగించలేదు. అయితే సమరసేనుడి కత్తిపోటుకు అది అరణ్యమంతా అదిరేటట్టు బొబ్బలు పెట్టి మళ్ళీ ఒక్కసారి కాలు దువ్వి సైనికుల మీదికి ఒక్క ఉరుకు ఉరికింది. ఇప్పుడు సైనికులు ఎంత మాత్రమూ భయపడలేదు. తమ నాయకుడు కనపరిచిన ధైర్యం వాళ్ల సాహసానికి ఊతం ఇచ్చింది. వాళ్ళు ఖడ్గమృగాన్ని చుట్టుముట్టి తమ కత్తులతో దాని శరీరం మీద అందిన చోటల్లా బలంగా పొడిచారు. ఖడ్గమృగం బాగా గాయపడి అరుస్తూ ఒక పక్కకు పడిపోయి తన్నుకోసాగింది. సమరసేనుడు సైనికులతో, ఏదో ఇప్పటికీ గండం గడిచింది. దీని అరుపు విని మరికొన్ని జంతువులు ఇక్కడికి రాకముందే మనం తప్పుకొని పోవటం క్షేమం అని అక్కడి నుంచి బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి వారికి ఒక మడుగు కనిపించింది. అది చూడగానే ఖడ్గమృగంతో పోరాడి అలసిపోయి ఉన్న సైనికులు అందులో దిగి దప్పి తీర్చుకుందామనుకున్నారు. వాళ్లల్లో ఒకడు, ఎంత చక్కగా ఉంది నీరు, ఈ తేట నీటిలో హాయిగా స్నానం చేస్తే బావుండునే అన్నాడు. అది విన్న సమరసేనుడు, ఈ దేవి మంత్రాల దేవి అన్న సంగతి మాత్రం మరిచిపోకండి, జాగ్రత్త అని హెచ్చరించాడు. బాగా దప్పిగొన్న ఇద్దరు సైనికులు ముందు మడుగులో దిగారు. అలా వాళ్ళు మడుగులో దిగిన క్షణంలోనే ఆ చుట్టుపక్కల నీరంతా కదిలినట్లయింది. హఠాత్తుగా వాళ్ల మీదికి 4-5 మొసళ్ళు వచ్చి పడ్డాయి. వాళ్ళు భయంతో కేకలు పెట్టారు. ఒడ్డున ఉన్న సమరసేనుడు సైనికులు బాణాలు ఎక్కుపెట్టి వాటిపైకి వదిలారు. అయినా ఆ సైనికులిద్దరినీ మొసళ్ళు మడుగు మధ్యకు లాక్కుపోయాయి. ఇలా జరగటం అందరినీ కుంగదీసింది. సమరసేనుడు మిగిలిన 4 సైనికులు దీన వదనాలతో అక్కడి నుంచి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళేసరికి వాళ్లకు ఒక సరస్సు కనపడింది. ఇది చాలా పెద్ద సరస్సులాగా ఉంది. దీనిని దాటడం ఎలా అన్న సందేహం కలిగింది సమరసేనుడికి.
అంతలో సరస్సు ఒడ్డున ఎవరో స్నానం చేస్తున్నట్లుగా నీళ్లు కదలబారటం కనపడింది. మనిషి ఆకారం మాత్రం కనిపించటం లేదు. సరస్సు పైన ఒక చెట్టు కొమ్మ మాత్రం కనపడుతున్నది. ఆ కొమ్మ నుంచి ఒక పొడవాటి టోపీ వేళ్లాడుతుంది. ఆ టోపీకి మనిషి కన్ను వంటి 2 చిత్రమైన బెజ్జాలున్నాయి. ఈ వింత చూసి సైనికులు విస్తుపోయారు. వాళ్లతో పాటు సమరసేనుడు ఆశ్చర్యపోవటమే కాక ఇదంతా ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఆలోచించలేకపోతున్నాడు. సరస్సులో నీరు ఇంకా కలబారుతూనే ఉంది. ఆ కదలికలను బట్టి చూస్తే ఎవరూ కంటికి కనపడని వ్యక్తి స్నానం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సమరసేనుడు సైనికులు ఒక పొదమాటున ఉండి కన్నార్పకుండా ఈ వింత చూస్తున్నారు. ఒకవేళ వీడు మాంత్రికుడైన ఆ ఏకాక్షి కాదు కదా కొంపదీసి అన్న అనుమానం కలిగింది సమరసేనుడికి. కొంత ఆలోచించిన మీదట సమరసేనుడికి వీడు ఏకాక్షి మాంత్రికుడై ఉండడన్న నమ్మకం కలిగింది. అయితే టోపీ మాట ఇది వాడిదై ఉండదన్న నిర్ణయానికి వచ్చాడు. మరైతే వీడు మరొక మాంత్రికుడా అన్న సంశయం కలిగింది సమరసేనుడికి. అంతలో సరస్సు నుంచి ఏవో మాటలు వినపడసాగాయి. ఆ స్నానం చేస్తున్న వ్యక్తి ఏవో మంత్రాల వంటివి వల్లిస్తున్నట్లున్నాడు. ఆ కంఠంలో ఒక విధమైన కరుకుదనం, గాంభీర్యం కనిపించింది. వీడెవడో అసాధ్యుడై ఉంటాడన్న సంశయం కలిగింది సమరసేనుడికి. ఈ అనుమానాలలో మునిగి తేలుతూ ఉన్న సమరసేనుడికి సైనికులకు మరింత భయం కొలిపే ఇంకొక దృశ్యం కంటబడింది. సరస్సు ఒడ్డున పొదల చాటు నుంచి ఒక పాము తలపైకి లేస్తున్నట్లు కనిపించింది. అది ఒక అపూర్వమైన వింత జంతువు. దాని ఆకృతి చూడగా మామూలుగా ఏనుగుల కన్నా 4 గింతలు పెద్దదిగా ఉంది. అంత పెద్ద జంతువుకు తల మాత్రం చాలా చిన్నది. ఏం జరుగుతుందో అని అందరూ దానివైపే రెప్పవాల్చకుండా చూడసాగారు. అది మెల్లగా తన సన్నపాటి తలను సరస్సు లోపలికి చాచింది. కంటికి కనపడని ఆ వ్యక్తిని పట్టడానికి అది ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తూనే ఉంది. ఆ వింత జంతువు తల నీటి మట్టానికి 1 గజం ఎత్తుకు వచ్చిందో లేదో సరస్సు నీటి నుంచి వికృతమైన ఒక పెద్ద కేక వినిపించింది. కేక వినపడటం, చెట్టు కొమ్మ నుంచి వేళ్లాడే పొడవాటి వింత కళ్ళటోపీ కిందకు జారటం ఒకేసారి జరిగింది. ఆ మరుక్షణం సరస్సులో ఒక మనిషి ఆ కళ్ళటోపీ ధరించి ఉండటం కనపడింది. ఆ మనిషి కనిపించటంతోనే వింత జంతువు సరస్సు ఒడ్డు నుంచి పరిగెత్తసాగింది. ఓహో, నువ్వా మహోదరా, నన్నే భక్షించదలిచావా? చతుర్నేత్రుణ్ణే మింగటానికి వచ్చావా అంటూ పెద్దగా కేక పెట్టాడు. మాంత్రికుడు చతుర్నేత్రుణ్ణి చూసి సమరసేనుడు సైనికులు కంపించిపోయారు. ఏకాక్షి మాంత్రికుడి బద్ధ విరోధి అయిన ఇతడి కంటపడకుండా ఇప్పుడెలా తప్పించుకోవటం అన్న ఆలోచనతో సమరసేనుడు చుట్టూ కలయచూడసాగాడు. విన్నారు కదా, మీ అందరికీ నచ్చే ఉంటుందనుకుంటున్నాను. పిల్లలకు కూడా వినిపించండి. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను.